వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మూమెంట్ ప్రతి క్షణము కూడా మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారంట. దానికి ఒక కొత్త మొదలు. మిమ్మల్ని గతంలో ఉంచాలి, మూమెంట్ ముందుకు వెళ్లకుండా చేయాలి, ఇంకా మీరే ఎదగకుండా చేసేసి మిమ్మల్ని అలా ఉంచేయాలి అనేసి ఒక మొదలు చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వేగంగా మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీ చేయడానికి, చేపించడానికి పరుగులు పెడుతున్నారు. ఒక సిస్టర్ కుట్రండి ఇదంతా కూడా. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా పచ్చగా ఉన్నారు. వాటర్లో, వర్షంలో ఆడుకుంటున్నట్టుగా ఉంది మీ జీవితం. ఒక తుప్పర్ల వాన వస్తే ఎలా ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ టైం వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ రైతుకి ఆ సంతోషం కావచ్చు, లేదంటే ఫస్ట్ వాన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చిన్నపిల్లలకి ఆ సంతోషం కావచ్చు. దారులు చూస్తున్నారంట. ఎలాగైనా సరే సెలబ్రేషన్ ఆపాలి, ఈ సంతోషమైన వాతావరణాన్ని, వాళ్ళ సెలబ్రేషన్ని ఆపాలి అని ఒక 9 మంది చూస్తున్నారు. కొంతమంది అయితే జ్యువెలరీ కానీ, పాత పట్టీలు కానీ, లేదా చిన్న చిన్న ముక్కు పుడకలు, లేదా చిన్న చిన్న బంగారం వస్తువులు, వెండి వస్తువులు, చిన్నవి పాతవి కనిపించకపోతే చూడండి, చూసి పెట్టుకోండి. మళ్ళీ ఆ ప్లేస్లో లేకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేస్కి వచ్చేస్తాయి. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ అక్కడక్కడ చేస్తూ ఉండండి, ఓకేనా? ఆ పనులు చేయించడానికి కారణం ఆ ఇంటి యొక్క మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్వన్ అండి. తన తన మెడకి పెట్టిన ఒక కుట్ర, ఓకేనా? సో మీ సెలబ్రేషన్ ఆపాలని అతనికి చెప్తున్నారు. నిజానికి అతని మెడకి చుట్టుకునేలా ఇవన్నీ చేస్తున్నారు అన్న సంగతి అతను గ్రహించలేకపోతున్నారు. ఆకాశంలో తేలుతున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలకి, వాళ్ళ టీలు, కాఫీలు, టిఫిన్లకి, బిర్యానీలకి వాళ్ళ ఆకాశంలో తేలుతున్నారు. వాళ్ళు మేమున్నాం అంటుంటే వాళ్ళంతా వాళ్ళ బలగం అనుకొని వాళ్ళ ఆకాశంలో మబ్బుల్లో కూర్చున్నారు. వాళ్ళకి చాలామంది ఉన్నారు, అది ఇది. నిజం ఏంటి అంటే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజ్ రాకూడదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు, ఆ వ్యక్తి వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళలో ఎదుగుదల లేకుండా చేసేయాలి అని ఒక స్త్రీ అనుకుంటుంది. కార్మిక్ స్త్రీ, కార్మిక్ గ్రాండ్ పేరెంట్, కార్మిక్ ఫెమినన్ ఎనర్జీ అండి. తను ఒక ఫీమేల్. న్యాచురల్గా అన్నీ కూడా బయటపడతాయి, ఎలాంటి ఫోర్సు లేదు. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, ఓకేనా? ఎక్కువ ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు, తెలుసుకోండి. కారణం ఉంది, దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. మీకు తెలియడానికి రీజన్ ఉంది ఖచ్చితంగా. సో న్యాచురల్ డివైన్కి అప్పచెప్పండి, న్యాచురల్గా అన్నీ కూడా బయటపడతాయి, ఓకేనా? సరెండర్ అండ్ అలో థింగ్స్ టు అన్ఫోల్డ్ న్యాచురలీ. ఎవరిని వదలండి, ఎవరిని వదలరు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు, మీ విషయంలో మిమ్మల్ని స్టాక్లింగ్ చేస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళు, ఓకేనా? వాళ్ళ అభిప్రాయాలు మీవి కాదు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు మీవి కాదు, ఓకేనా? వాళ్ళు మీ మీద ఎల్లో ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, ఎల్లో డర్టీ ఫెలో ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మరకలు అంటించడానికి, ఓకేనా? మిమ్మల్ని డర్టీగా చూపించడానికి, లేదా ఎల్లోగా చూపించడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నారంట. అందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనా? అందరి విషయంలో కూడా కీప్ రైజ్ యువర్ వైబ్రేషన్. మీ యొక్క వైబ్రేషన్ని రైజ్ చేసుకోండి, క్లెన్జింగ్ చేసుకోండి. మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే అగరబత్తీస్ లాంటివి వెలిగించుకోవడం, లేదంటే చుట్టుపక్కల ఏదైనా ప్లాంట్స్ ఉన్నా, లేదా ఇంట్లో ఒక ప్లాంట్ ఉన్నా దానికి వాటర్ వేయటం, ఓకేనా? పక్షులు లేదా కాకులు వచ్చే అవకాశం ఉంటే వాటికి కొంచెం బియ్యం గింజలు వేయటం, ఓకేనా? సో మీరు ఫస్ట్ మీ టైంని పూర్తిగా మీకు కేటాయించడం స్టెప్పుల కింద అలవాటు చేసుకోండి. మీరు ఏం పని చేసినా అది మీకోసం అయ్యి ఉండాలి. మీకోసం అంటే ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఇంకొకరి గురించి మాట్లాడడం, ఇంకొకరి విషయంలో చేయడం లాంటివి ఉండకూడదు. మీరు మీ గురించి, మీ లైఫ్లో మీరు నిలబడడానికి మీ చేతులతో మీరు చేసుకుంటున్న పని మీ కర్మ. దట్ ఈస్ కాల్డ్ గుడ్ కర్మ, ధర్మమైన పని, ఓకేనా? సో అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వాడిని పక్కకు వదిలేయండి.
మీ లైఫ్‌లో చేంజ్ తీసుకురావాలనుకున్న వాళ్ళని పక్కకు వదిలేయండి. మైండ్ డైవర్ట్ చేస్తున్న వాళ్ళని, మీ గురించి అందరూ అభిప్రాయాలు మార్చేస్తున్నాం అని చెప్పి బిల్డప్‌లు ఇచ్చే వాళ్ళ గురించి పక్కకు వదిలేయండి. మిమ్మల్ని లోకం ఏ దృష్టిలో చూస్తుంది అని ఆ కాన్సెప్టే బుర్రలోంచి తీసేయండి. ఎందుకు అంటే ఇక్కడ ధర్మమైన పని ఎవరు ఎన్ని రకాలుగా బురద జల్లడానికి చూసినా ఓకేనా, బ్యాక్ స్టాంప్ వేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. నిజానికి మీరు దూసుకెళ్ళిపోతున్నారు. మీరు చాలా వేగంగా దూసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు చాలా వేగంగా వచ్చేసి మీ విషయంలో వాళ్ళు కనిపించకుండా లేదా ముఖానికి మాస్క్ కట్టుకోనో, కర్చీఫ్ కట్టుకోనో చాలా వేగంగా ఇంకా వాయు వేగంగా రుయ్యమని స్పీడ్‌గా వచ్చేస్తే ఎలా ఉంటది? ఆ విధంగా ఒక బైక్‌లో స్పీడ్‌గా వచ్చేస్తే ఇలా చూసేసరికి అక్కడి నుంచి ఇక్కడ ఉంటారు కదా! అంత వేగంగా రుయ్యమని వచ్చేయాలనుకుంటున్నారాళ్ళు. బయట వాళ్ళండి నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళే. వాళ్ళకి ఇంటికి మీకు ఒక గేట్ మాత్రమే అడ్డుగా ఉంటది. ఒకేసారి అది కూడా. గూఢచారులంతా కూడా. ఇంకొకరు గూఢచారులుగా పనిచేస్తున్నారు. మీకు వాయు వేగంగా జరిగిపోవాలని ఆళ్ళు చెప్తుంటే, వాయు వేగంగా వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు గానీ, లాక్ చేసేసుంది. దారి మూసేసుంది. తాళం వేసేసుంది. తాళం తీయడానికి కానీ ఛాన్స్ లేదు. వాళ్ళకి దారిని బ్రేక్ చేసే అంత పెద్దవాళ్ళు కూడా ఆళ్ళు కాదు. సో, తలుపులు మీ ఏంజెల్స్ మూసేశారు. మీ డివైన్ టీము మీ దాకా రావడానికి ముందు దారుండాలి కదా! వాళ్ళని అడ్డానికైనా దారుండాలి. పని అవ్వడానికైనా దారుండాలి. అదేవిధంగా మీ విషయంలో చెడ్డ పని చేయడానికైనా దారుండాలి. అక్కడ దారే లేదు. దారి క్లోజ్ చేసేయడం ఒకటే కాదు. గేటేసేయడం ఒకటే కాదు. దానికి చైన్‌లు కట్టేసి బందోబస్తుగా తాళం కూడా యేసేశారు. తాళం చూసి దూరం నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు. లాక్ చేసేసుంది దారి లేదు అని. ఎందుకంటే అక్కడ నిలబడి ఆలోచించడం కూడా వ్యర్థమే. అలాంటిది గేట్ పట్టుకొని చూస్తున్నారు కొంతమంది. వాళ్ళకి గేట్‌ని బ్రేక్ చేసి లోపలికెళ్ళేంత ఇది లేదు. వాళ్ళు చాలా చిన్నోళ్ళు. ఆ దారి అనేది, ఆ తలుపు అనేది ఎంత స్ట్రాంగ్‌గా చేసిందంటే, ఒక చిన్న పిల్లోడు, పసిపిల్లోడు నుంచుంటే ఎలా ఉంటది అంత స్ట్రాంగ్‌గా ఉందది. ఇప్పుడు వాళ్ళంతా కూడా 30, 40స్‌లో ఉన్నా సరే వాళ్ళంతా కూడా పిల్లలే. ఓకేనా? డివైన్ ముందు అందరూ పిల్లలే. ప్రొటెక్షన్ ముందు అందరూ సమానమే. వారికి ఎంతసేపు నుంచొని చూస్తున్నా సరే ఒక 5 మెంబర్స్ ఎంటర్ అవ్వాలని తలుపులు పట్టుకొని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఏంటంటే ఆకాశంలోకి చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని, ఫ్యూచర్‌ని ఆకాశంలో గాల్లో ఊహించుకొని ముందు వాళ్ళు ఏదైతే తలుపు తీయాలి లేదా నెట్టాలి, ఆ దారిలో వెళ్ళడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు ఆ గేటు తీస్తే వాళ్ళు ఆకాశంలోంచి కింద పడిపోతున్నట్టే ఇంకా. అక్కడ ఊబి ఉంది. వాళ్ళు ఆకాశంలో కలర్‌లని చూస్తున్నారు గానీ, ఊబది. ఓకేనా? అందులో పడితే ఇంక లెగడాలుండవు. అయిపోద్దింక జీవితం. అలా ఉంటది. ఓకేనా? వాళ్ళకి బ్రేక్ చేసేంత శక్తి లేదు. వదిలేసి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ యొక్క ప్రొటెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అండ్ వీళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 11 మెంబర్స్‌కి వాళ్ళు బ్రేక్ చేయలేని ప్రాబ్లమ్స్ కాదు. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్‌తో ఫైట్ చేయాలి. వాటికి ఒక సొల్యూషన్‌ని తీసుకురావాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ దగ్గర వాళ్ళ లైఫ్ ఆగిపోకుండా చూసుకోవాలి. ఓకేనా? సో, ముందు వాళ్ళు ఇంకొకళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసే దాని మీద కాదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు బ్రేక్ చేసి, సాల్వ్ చేసి నిలబడగలగాలి. అది వాళ్ళ పని. కానీ వాళ్ళు మీ వైపుగా చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు హీల్ అయిపోతారండి. చాలా ఈజీగా హీల్ అయిపోతారు. వాళ్ళు కేవలం వాళ్ళ పక్కనే ఉంది. వాళ్ళకి 2 ద్వారాలున్నాయి. వాళ్ళకి కనిపించట్లే. వాళ్ళు కనీసం టర్న్ అయ్యి కూడా చూడట్లేదు. వాళ్ళకెలా ఉంది అంటే, వాళ్ళ ఫుల్ మీల్స్‌ని పక్కన పెట్టుకొని, పక్కనే ఉన్నా సరే వాళ్ళు ఫుడ్ తినకుండా, వాళ్ళ జీవనాధారం వాళ్ళు చూసుకోకుండా, అసలు కనిపించని మీల్స్ కోసం పైకి చూస్తున్నారు. అసలు అలాంటిదేమీ లేదక్కడ. ఓకేనా? గతంలో ఒకప్పుడు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయడానికి ట్రై చేశారో ఒక 4 మెంబర్స్, ఇప్పుడు ఈ 420s విషయంలో కూడా వాళ్ళు అదే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 5గురిని కూడా అదే విధంగా మిమ్మల్ని బాధించినట్టుగా వాళ్ళని బాధించే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వారికి ఒక పని అప్పచెప్పి ఆ పని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందనో డబ్బులిచ్చో ఆ పనిలో వాళ్ళని వీలైతే వాళ్ళని ఇరికించేసి, లేదంటే ఆ పని వాళ్ళు చేయడానికి ప్రయత్నించారని వాళ్ళని జీవితాంతం వాళ్ళ దగ్గర పనిలో పెట్టుకునేలాగా, ఫ్రీగా సర్వీస్ చేసేలాగా, వాళ్ళ జీవితాన్ని ఒక తోలుబొమ్మలాగా చేసేసేలాగా, పూర్తిగా కంట్రోల్‌లోకి తీసేసుకోవాలని ఒక 4 మెంబర్స్ చూస్తున్నారు. ఈ 5గురు నైబర్స్ జీవితాల్ని. వాళ్ళని ఒక తోలుబొమ్మలాట ఆడిచ్చాలి అని చూస్తున్నారు. వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడేలా చేసి, ఆ వలని వాళ్ళు చిక్కుకొని, ఆ బందీల్ని వాళ్ళని చేసి, ఆ తాళం చెవి వీళ్ళు పెట్టుకొని జీవితాంతం వాళ్ళని ఆడించాలి. వాళ్ళ పొట్ట మీద కొట్టాలనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఫెమినిన్ ఎనర్జీ కళ్ళు కప్పాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు కళ్ళకి గంతలు కట్టాలనుకుంటున్నారు. 5గురు ఫెమినిన్ ఎనర్జీస్. ఈ మేల్ పర్సన్స్ యొక్క 5గురు పార్ట్నర్స్. వీళ్ళందరూ కూడా ఫాదర్సే. దీని వెనుక ఒక సిస్టర్ ఉన్నారండి. వాళ్ళకి 9 ఎకరాస్ లేదా 90 lakhs ప్రాపర్టీ ఉంది. ఓకేనా, లేదా 9 CR ప్రాపర్టీ ఉంది. వాళ్ళు ఇదంతా కూడా చేపిస్తున్నారు. గూఢచారులుగా పెట్టుకోవటం, వాళ్ళకి లేనిపోనివి చెప్పటం, మీకు అగెనిస్ట్‌గా వాళ్ళని ఉంచడం, తర్వాత వాళ్ళ ఫెమినిన్ ఎనర్జీని అవకాశంగా తీసుకొని వాళ్ళ ఎనర్జీని అరెస్ట్ చేయటం లాంటియి చేస్తుంది. తద్వారా తను డబ్బులు సంపాదిస్తుంది. ఓకేనా. వాళ్ళకి సెలబ్రేషన్ లేకుండా చేయమని చెప్పి, వీళ్ళెవరికి కూడా సంతోషం, సెలబ్రేషన్ లేకుండా వారి జీవితాలని, వాళ్ళ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరెవరితో డీల్ చేస్తున్నారో చూసుకోండి. ఇది మీ ఎనర్జీ లేదా మీ నైబర్ ఎనర్జీ. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ స్త్రీ మీ యొక్క ఫాదర్, ఒక సిస్టర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.